హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో కూడా ఎవరైనా క్యాబేజ్ తినని వాళ్ళు ఉన్నారా? అయితే క్యాబేజ్ ఇంకా కోడిగుడ్ల కాంబినేషన్‌లో ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. క్యాబేజ్, కోడిగుడ్డు కాంబినేషన్ అయితే అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుందండి. ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని రెండింటిని లైట్‌గా చిటపటలాడనివ్వండి. తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలైతే వేసుకోవాలి. క్యాబేజ్‌ని కొద్దిగా సన్నగా తరుక్కున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుందండి. క్యాబేజ్ వేసుకున్న తర్వాత ఒకసారి నూనెలో కలిసిపోయేలాగా గరిటెతో బాగా కలిపేసుకోండి. అలాగే క్యాబేజ్ వేసిన తర్వాత గ్యాస్‌ని సిమ్‌లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యాబేజ్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి క్యాబేజీని మెత్తగా మగ్గనివ్వండి. క్యాబేజ్ ఫ్రై అయ్యే కొద్దీ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాబేజ్ అయితే లైట్‌గా కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని పసుపు వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కోడిగుడ్లను అయితే పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 కోడిగుడ్లు వేసుకుంటూ ఉన్నానండి. మనం తీసుకునే క్యాబేజీని బట్టి కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న క్యాబేజీకి అయితే 4 కోడిగుడ్లు సరిపోతాయని 4 గుడ్లు అయితే వేసుకున్నాను. గుడ్లు వేసుకున్న తర్వాత అందులోనే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది. అలాగే కోడిగుడ్లు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు సిమ్‌లో అలాగే వదిలేసేయండి. తర్వాత గరిటెతో మొత్తం బాగా కలిపేసుకోవాలి. కోడిగుడ్లని క్యాబేజ్‌లో మొత్తం మిక్స్ చేయంగానే మొత్తం లూజ్‌గా అయిపోతుందండి. సో, గ్యాస్‌ని సిమ్‌లో పెట్టేసి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా సిమ్‌లో మగ్గించుకుంటూ ఉన్నామంటే కోడిగుడ్లలోని తేమ మొత్తం పోయి డ్రైగా ఫ్రై లాగా అయిపోతుందన్నమాట. ఇలా మొత్తం తేమ పోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇలా ఇంకొక 2 నిమిషాల పాటు సిమ్‌లోనే ఫ్రై చేసుకున్నారంటే క్యాబేజ్ ఇంకా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్‌గా ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ కలిపేసి గ్యాస్‌ని అయితే ఆఫ్ చేసేయండి. అంతే, చాలా సింపుల్‌గా క్యాబేజ్ ఇంకా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఏదైనా సింపుల్‌గా అన్నంలోకి సైడ్ డిష్‌గా చేయాలన్నప్పుడు ఇలా క్యాబేజ్ ఇంకా ఎగ్‌తో ఫ్రై చేసి చూడండి. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారండి. చాలా టేస్టీగా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మీరు గనక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందనేది ఫీడ్బ్యాక్‌ని కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.